చక్రాలు, ఒక స్పూను వాము, కొంచెం పిండి శనగపిండి, కాస్త ఉప్పు, కొంచెం కారం, ఒక స్పూన్ కారం, నీళ్ళు పోసుకొని గట్టిగా కలుపుకోవాలండి. గట్టిగా కలుపుకోవాలండి. చేతికి అంటుకోకుండా గట్టిగా ఇట్లా నిండుగా పెట్టుకోవాలండి. ఇట్లా చూడండి, సన్న చక్రాలు ఇవి. ఇట్లా చేయాలండి సన్న చక్రాలని. ఇది చూడండి చక్రాలు. తిప్పక్కర్లేదండి, తిప్పుకోవచ్చు కానీ అవసరం లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇరిగిపోయి షేప్ మారిద్దని, అంతే. ఇంకా ఉండాలి, గట్టి పడితే తిప్పొచ్చు. ఇది పల్లీల నూనెనండి, అంటే వేరుశనగ గుళ్ళు నూనె అండి. వేరుశనగ నూనె వంటలకైతే ఆరోగ్యంగా నేను వేరుశనగ నూనె వాడతాను. పామాయిల్ అంటే కష్టం అని, ఫ్యాట్ కాబట్టి అని. ఇవి రుచిగా చాలా బాగుంటాయి, అందుకే నేను పామాయిల్ కాకుండా వేరుశనగ నూనె వాడతాను నేను. ఇవి శనగపిండి చక్రాలండి. అన్ని వైపులా బాగా గట్టిగా ఎర్రగా వేగాలండి. వీటిలో ఎప్పుడైనా కొంచెం తక్కువ ఉప్పు కారం వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు, కరకరలాడుతూ బాగుంటాయి. తక్కువ వేసుకోండి వీటిలోకి. పెద్ద చక్రం వేసాను, దాంతో 2 వస్తాయండి చక్రాలు, అందుకే నేను పెద్దగా 2 వేసాను. చిన్నవి కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. బాగా వేగాలి ఇంకా. మీడియం మంట కానీ హై మంట కూడా పెట్టుకోండి, మెల్లగా ఇట్లా తిప్పుకోండి. వెంటనే ఒక 10 నిమిషాలు అయిపోతుంది. ఓపిక ఉండాలండి పిండి వంటలు చేసుకోవాలంటే కొంచెం. బాగా ఉడికితేనే తిప్పండి, లేదా షేప్ మారిపోయి ఇరిగిపోయిద్ది చక్రం. బాగా ఉడకాలి, బాగా ఉడికితేనే మెల్లగా ఒక 2 నిమిషాలు అటువైపు తిప్పుకొని తీసేయచ్చు. అందుకే బొక్క దొరకట్లేదు. చూడండి, ఇటువైపు కూడా ఒక కిందంతా మెత్తగా ఉంది కాబట్టి అదంతా ఉడికేదంతా వరకు ఉంచుకోవాలి, 10 నిమిషాలని పట్టిద్ది. మార్చకుండా మీడియంగా మంచిగా కరకలాడేటట్టు ఎర్రగా కాల్చుకోవాలండి చక్రాలను ఎప్పుడు. మా పాపకి చాలా ఇష్టం చక్రాలంటే. మా పెద్ద పాపకేం అరిసెలు ఇష్టం, సున్నుండలు అరిసెలు ఇష్టం. అందుకే ఎవరిని కాకుండా అందరికీ చేస్తున్నాను. చూడండి అయింది.
ముక్క దొరకట్లా చూడండి. చక్రాలండి. మిగులున్న పిండిని ఇట్లా వేసుకోండి ఉండలుగా, అంటే పకోడీలుగా. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్. ఇవి కొంచెం ఎర్రగవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, చక్రాలు, సున్నుండలు, అరిసెలు. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను ప్లీజ్. పిల్లల కోసం నెలకు ఒకసారి చేస్తూ ఉండండి, బాగా స్నాక్గా కూడా వాళ్ళు ఇష్టపడి తింటారు. బయట ఫుడ్ కన్నా మనం ఎక్కువగా ఫ్రూట్స్ పెడతాం కాబట్టి ఇవి కూడా పిండి వంటలు కూడా అప్పుడప్పుడు చేసి పెట్టండి, నెలకు ఒకసారి అయినా. సూపర్, మీరు కూడా ట్రై చేయండి, సింపుల్ ఈజీ, 10 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై వీడియోస్.